బాగున్నారు అందరూ. చాలా సంతోషం, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఈ విధంగా ఎంతమంది పిల్లలు కృష్ణాపురం గ్రామంలో గ్యాదర్ అవ్వడం అంటే చాలా గొప్ప విషయం. నేను అదే చాలా సంతోషపడుతున్నాను నేను చూసి. ఎందుకంటే ఇలాంటి సందడి, ఇలాంటి ఉత్సాహము మేమున్న రోజుల్లో చాలా బాగా చూసినాం అన్నమాట. ఇప్పుడు అన్న కానీ మేము కానీ మా బ్యాచ్లో మేము ఉన్నప్పుడు సండే స్కూల్ ఎట్లా జరిగేదంటే అంత క్రమశిక్షణతో జరిగేది. ఇంకా ఇప్పుడు అంటే ఇంకా అన్ని స్ట్రిక్ట్గా మీకు రూల్స్ అని లేవు, కానీ మేము ఉన్నప్పుడైతే చాలా రూల్స్ ఉన్నాయి అన్నమాట. అర్థమైందా? ఖచ్చితంగా ఇంటికాడ మనం ఇక్కడ ఉండేనే కాదు, ఇక్కడ ప్రవర్తనే కాదు, ఇంటికాడ ఉండే ప్రవర్తన కూడా మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సండే స్కూల్ టీచర్లకి మా వాడు ఇట్లా చేస్తున్నాడు, ఇలాంటి తులోపనులు చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు వాళ్ళు చెప్తే దాన్ని బట్టి మాకు ఇక్కడ మళ్ళీ పనిష్మెంట్ ఉండేది. కానీ దేవుని కుటుంబం బట్టి మీకు అలాంటివి ఏమి లేదు కదా. బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా సండే స్కూల్లో, చేయట్లేదా? మీ అటెన్షన్ అంతా ఎక్కడో ఉంది, అందరికి చూడాలా. కొంచెంసేపు మాట్లాడాలి, జస్ట్ కొంచెం సరేనా? సో కాబట్టి మనమందరము చదువుకుంటున్నాము, అందరూ స్కూల్స్ కాలేజెస్ కదా. ఈ వయసు నుంచి మనము దేవుని యందు అభివృద్ధి చెందితేనే రేపు మన భావితరము బాగుంటుంది. అవునా? అవును కదా. ఇప్పుడు అన్న ఇప్పుడు ఉన్నాడు కదా, అన్న దైవాధం అన్న ఇప్పుడు తర్వాత ఫస్ట్ కొంచెం మనము లోకంలో పడిపోయినా కూడా తర్వాత దేవుని కృపను బట్టి ఈ బీజం అనేది మనలో నాటబడినప్పుడు చిన్నప్పటి నుంచే సండే స్కూల్ పాటలు, వాక్యము ఇవన్నీ మనము అనుసరిస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఒక రోజున పట్టుకుంటాడు మనల్ని కదా. మనం పెద్ద అయిన తర్వాత తప్పిపోయినా కూడా దేవుడు మనల్ని పట్టుకుంటాడు. అందుకనే ఇప్పుడు ఇదేంటంటే పునాది అనమాట. ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టబడాలంటే పునాది ఎంత ముఖ్యం కదా, ముఖ్యమే కదా. కానీ ఇప్పుడు ఈ సండే స్కూల్ అనేది బేస్మెంట్ లాంటిది. నువ్వు స్లాబ్ వేసుకో, పైన పీఓపీ వేసుకో, ఏం వేసుకున్నా కూడా అన్నిటికీ మెయిన్ ఏంటంటే కింద పునాది కదా. ఆ పునాది బాగుంటేనే మన ఆత్మీయ స్థితి కూడా బాగుంటుంది కదా. సేమ్ అట్లానే కాబట్టి మనము బైబిల్లో చూస్తే హన్నా అని ఒక ఆవిడ ఉంది, ఆమెకు పిల్లలు లేరు. కానీ అమ్మ దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటుంది. ఏమని? దేవా నాకు పిల్లల్ని ఇస్తే నేను నీ దగ్గర నీ సేవలో వదిలేస్తాను. కానీ అట్లా చెప్పిన మీదటనే దేవుడు ఆమెకు ఒక కుమారుని ఇస్తారు. అతని పేరు ఏం పేరు తెలుసా? చెప్పాలా? బైబిల్ స్టోరీస్ ఏం పేరు చెప్పు. సమూయేలు. ఆయన పేరు సమూయేలు అన్నమాట. ఆయన ఇంకా మీకంటే చిన్నపిల్లప్పుడు అంటే పాలు విడిచిన వయసు నుంచి, అంటే ఇక్కడ చిన్నపిల్లలు పాలు విడిచిన పిల్లలు ఉంటారు కదా, ఆ వయసు నుంచే దేవుని మందిరంలో పెరుగుతూ వచ్చినాడు. అర్థమైందా? ఇంకా మనమన్నా కొంచెం సేపు మాత్రమే సండే స్కూల్లో గడుపుతాము, మళ్ళీ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఎవరి దారి వాళ్ళది కదా. కానీ సమూయేలు అట్లా కాదు, 24/7 24 గంటలు దేవుని మందిరంలో గడుపుతూ వచ్చినాడు. ఆ విధంగా గడిపిన సమయాన్ని బట్టి దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినాడు. చిన్న పిల్లోడైనా కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాస్టర్లతోనే దేవుడు మాట్లాడతాడు, పెద్ద పెద్ద వాళ్ళు అది కాదు. ఖచ్చితంగా మీరు దేవుణ్ణి తెలుసుకోవాలా, ఆయనతో మాట్లాడాలంటే ఖచ్చితంగా మీ ఆత్మీయ స్థితి మంచిగా ఉన్నదంటే మంచిగా పాటలు పాడుతా, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా, ప్రతిరోజు మీకు వచ్చిన కాడికి కొంచెమైనా కానీ బైబిల్ చదవడం నేర్చుకోండి. చదువుతున్నారు బైబిల్ అందరూ? ఎంతమంది చదువుతారు? స్కూల్ పోయేటప్పుడు చిన్నప్పుడు మేము కూడా మా అమ్మ కూడా బైబిల్ చదువుకొని ఖచ్చితంగా స్కూల్కి పోయేటప్పుడు ఖచ్చితంగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పోవాలి కదా. టైం లేదు, ఒకవేళ మనం లేదు నిదానం లేచినామంటే కనీసం క్యాలెండర్ వాక్యం ఉంటుంది తెలుసా? ప్రతిరోజు క్యాలెండర్ వాక్యం వస్తుంది. అవునా? చూసినారా? చూడలేదా? ప్రతిరోజు డేట్ అన్నా చూస్తారు కదా, ఈరోజు ఏం డేట్ అని. ఆ డేట్ చూసినప్పుడు దాని కింద క్యాలెండర్ కింద వాక్యం ఉంటుంది కదా. కొన్నిసార్లు ఆ క్యాలెండర్ వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమైందే? కావాలంటే మీరు అన్వయించుకోండి. మీ జీవితంలో మీరు కొన్నిసార్లు ఆ వాక్యాన్ని బట్టి దేవుడిని అడిగినారు అనుకోండి. ఇప్పుడు దేవుడు దాంట్లో సపోజ్ వాక్యం ఇచ్చుంటాడు, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడని. ఆ రోజు మనకి ఏదైనా ప్రమాదం తప్పిపోయింది, అప్పుడు మనం వాక్యం గుర్తు చేసుకుంటాం కదా, మా దేవుడు ఈ వాక్యం ఇచ్చినాడు కాబట్టి ఈరోజు నేను బ్రతికిపోయినాను అనుకుంటారా లేదా? అనుకుంటారా? ఖచ్చితంగా. కాబట్టి అలాంటివి అదే కదా, ఇంకా చాలా విషయాలు కూడా అలా జరుగుతాయి. మనం దేవునితో అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పటి నుంచి మీరు ఈ విధంగా సండే స్కూల్ రావడం ద్వారా మీరు ఎంతో ధన్యులు. ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే పరిస్థితుల్లో చూస్తే
బయట ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు తెలుసా. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నామంటే అదంతా దేవుని కృపనే కదా, అవునా కదా. సో కాబట్టి చెప్పేది ఏంటంటే మీరు కూడా ప్రతిరోజు అమ్మ నాన్న మాట వినాలి. ప్రతిరోజు చాలామంది అమ్మ నాన్నలు ఎదిరిస్తూ ఉంటారు, అవునా. బైబిల్ అట్లా చెప్పిందా? చెప్పాం కదా. కానీ మనలో అలాంటి గుణం లేదు, అర్థమైందా. కాబట్టి ఇంట్లో అమ్మ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి. అమ్మ నాన్న పెద్దలు ఎవరు చెప్పినా కూడా, అర్థమైందా. సండే స్కూల్ టీచర్స్ కానీ. సో ఇప్పటి నుంచి మీరు ఈ విధంగా ఉన్నారంటే దేవుడు మంచిగా వాడుకుంటాడు అన్ని తలాంతులు. కానీ ఇప్పుడు కూడా నేను కూడా చిన్న ప్యాడ్ వాయిస్తాను అంటే నేను నిజంగా ఎక్కడ నేర్చుకోవాలి అంటే అతిశయం కాదు, అంటే గర్వం కాదు, కానీ చిన్నగా నేను తెచ్చుకున్నప్పటి నుంచి చిన్నగా నేర్చుకుంటూ వచ్చిన కొన్నిసార్లు వీడియోలు చూస్తాను. దేవుడు ఆ విధంగా డెవలప్ చేస్తూ వచ్చాడు. అంటే దేవునికి నమ్మకంగా ఉండాలైతే మనం దేవునికి నమ్మకంగా లేకుండా ఉన్నామంటే దేవుడిగా మనల్ని విడిచిపెడతాడు. అట్లయినా కూడా నాకు నమ్మకం. కానీ మన చదువులు వాటికంటే ముఖ్యంగా దేవుని మనం ఎప్పుడైతే అంటిపెట్టుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఏదో ఒక సమయంలో, అర్థమైందా. ఖచ్చితంగా ఆత్మీయ స్థితి ఎందు భౌతికంగా అన్ని విధాలుగా మనల్ని దేవుడు అభివృద్ధి చేస్తాడు కదా. సో కాబట్టి సండే స్కూల్ చెప్పేది ఏంటంటే సండే స్కూల్లో ఖచ్చితంగా టైం అంటే టైం టు టైం మెయింటైన్ చేయాలి. ఇంకా కొంతమంది స్టార్ట్ అయిన తర్వాత వస్తున్నారు, అట్లా రాకూడదు. మనం స్కూల్కి అయితే పోం కదా. ఇంకోటి ట్రైన్ ఉంది, ట్రైన్ 10:30కి అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు 11:40కో 10కో పోతారు కదా. ఎందుకు 10:30 అంటే ఒకసారి తొందరగా పోతుందేమో కదా, మళ్ళీ ఆ టైంకి మనం పోతామో లేమో అని చెప్పేసి చాలా తొందరగా పోతాం మనం కదా. కానీ దేవుని మందిరం అంటే లేట్గా వస్తాం కదా. ఎందుకు ఎవరు అడగరు కదా, మనల్ని అడుగుతారా ఎందుకు లేట్గా వచ్చినామని. కానీ మనల్ని వీళ్ళెవరు అడగకపోవచ్చు, సండే స్కూల్ టీచర్స్ వీళ్ళంతా ఎవరు అడగకపోవచ్చు మనల్ని, కానీ దేవుడు అడుగుతారు తెలుసా. మందిరానికి ఎందుకు లేట్గా వచ్చినావు, సండే స్కూల్కి ఎందుకు లేట్గా వచ్చినావు అడుగుతారు లేదా. కాబట్టి టైం మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా టైంకి 8 అంటే 8కి వచ్చేసి ఉండాలి. అక్కడ ఏమన్నా జరగకపోయి అది అవసరం లేదు మనకు. 8కి వచ్చినా స్టార్ట్ అయిందా లేదా అంటే అది కాదు, మనం రావాలి అంతే, అర్థమైందా. సో కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. చాలా చర్చ్ అంతా నిండిపోయినారు, పిల్లలతోనే చర్చ్ అంతా నిండిపోయారు, చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రభువు నందు ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పాటలో పైన ప్రజలను ప్రభువుని కోరుతున్నాను.